హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా ఇప్పుడు మనము 11వ అధ్యాయంలోకి అడుగుపెట్టాము. ఈ 11వ అధ్యాయం ఏమిటి అంటే, మీ సుప్తచేతన మనసు విజయంలో ఒక భాగస్వామి. విజయం అనే మాటలో దాగి ఉన్న అర్థం ఏమిటంటే, జీవితంలో విజయాన్ని సాధించటం అని. ఈ భూమి మీద దీర్ఘకాలం శాంతి, ఆనందం, సంతోషంతో బతకటమే విజయం అంటే. ఈ గుణాల తాలూకా శాశ్వత అనుభవాన్నే యేసుక్రీస్తు శాశ్వతమైన జీవితం అని చెప్పారు. జీవితంలో అసలు అవసరమైన శాంతి, సామరస్యం, నిజాయితీ, భద్రత, సంతోషం సులభంగా అందవు. ఇవి మనిషిలోని లోతైన ఆత్మలోంచి వస్తాయి. వీటి గురించి ధ్యానం చేయటం వల్ల స్వర్గంలోని ఈ నిధులు మన సుప్తచేతనలో చోటు చేసుకుంటాయి. పురుగులు తుప్పు తినేయకుండా, కన్నం వేసి దొంగలు తోచుకోకుండా ఉండే చోటు ఏంటంటే నిజంగా మన ఆత్మ ద్వారాగానే. అయితే విజయానికి 3 మెట్లు అని చెప్తున్నారు ఇక్కడ. విజయానికి ముఖ్యమైన మొదటి మెట్టు, మీరు ఏం చేయటానికి ఇష్టపడతారో తెలుసుకొని దాన్ని చేయటం. మీరు చేసే పనిని మీరు ప్రేమించకపోతే అందులో మీరు విజయాన్ని సాధిస్తారని అనుకోవటం వీలు కాదు. ప్రపంచం మొత్తం మీరు గొప్ప విజేతలని పొగిడినా సరే, మీ పని మీద మీకు ప్రేమ ఉంటే దాన్ని పూర్తి చేయాలని మీకు కోరిక కలుగుతుంది. ఎవరికైనా మనస్తత్వ రోగ నిపుణుడు అవ్వాలని అనిపిస్తే ఆ వ్యక్తి ఒక డిప్లొమా సంపాదించుకొని దాన్ని గోడకు తగిలించుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ రంగంలో ఎప్పటికప్పుడు జరిగే విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. సభలకి హాజరు కావాలి. అలాగే మనసు గురించి, అది పనిచేసే తీరు గురించి కూడా చదువుకుంటూ ఉండాలి. మిగతా క్లినిక్లకు వెళ్ళి కొత్త సైంటిఫిక్ పత్రికలని క్షుణ్ణంగా చదవాలి. మరోలా చెప్పాలంటే, మనిషి బాధలను తగ్గించేందుకు సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆమెకి తన రోగుల మీద ఆసక్తి మొట్టమొదట ముఖ్యం. కానీ ఈ వాక్యాలని చదువుతూ మీరు ఎలా ఆలోచించారనుకోండి, నేను మొదటి అడుగే వేయలేను, ఎందుకంటే నాకు కావలసిందేమిటో ఇంకా నాకే తెలియదు, నేను ప్రేమించగల రంగాన్ని ఇక ఎలా కనుక్కోగలను అన్నారనుకోండి. మీ పరిస్థితి అదే అయితే కనుక మార్గదర్శకత్వం కోసం ఈ విధంగా ప్రార్థించండి. నా సుప్తచేతనలోని అంతులేని జ్ఞానం జీవితంలో నా అసలు స్థానం ఏమిటో నాకు చూపిస్తుంది అని. ఈ ప్రార్థనని నెమ్మదిగా, సానుకూలంగా, ప్రేమగా మీ అంతఃచేతనకి మళ్ళీ మళ్ళీ అందజేయండి. నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ మీరు గనక కొనసాగిస్తే జవాబు ఒక దిశగా ప్రయాణించే భావనగా, ప్రేరణగా, ధోరణిగా మీ దగ్గరకు వస్తుంది. ఒక విద్యార్థి రసాయన శాస్త్రం చదువుకొని ఆ రంగంలో పని చేయాలని అనుకున్నట్లయితే అతను ఆ రంగంలోని అన్ని శాఖల మీద దృష్టి ఉంచి తను ఎంచుకున్న విషయానికి పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ రంగంలో దొరికే సమాచారాన్ని అంతా కూడా తెలుసుకోవాలన్న కుతూహలం, ఉత్సాహం అతనిలో ఉండాలి. వీలైతే మిగతా వాళ్ళకన్నా ఎక్కువ తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఆ యువకుడు తను ఎంచుకున్న రసాయన శాస్త్రంలో గొప్ప ఆసక్తి కలిగి ఉండి దాన్ని ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుకోవాలి. ఆ యువకుడు తను ఎంచుకున్న రసాయన శాస్త్రంలో గొప్ప ఆసక్తి కలిగి ఉండి దాన్ని ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుకోవాలి. మీ అందరిలోకి ఎవరైతే ఎక్కువ గొప్పవాడో అతన్ని మీ సేవకుడిగా స్వీకరించండి. కేవలం జీవిక కోసము, ఏదో విధంగా బ్రతుకు వెళ్ళదీయటం కోసము పని చేయాలనుకునే వాళ్ళ ధోరణికి, పైన చెప్పిన వ్యక్తి లాంటి వాళ్ళ ధోరణికి చాలా పెద్ద తేడా ఉంది. ఏదో విధంగా బతుకు వెళ్ళదీయటం అనేది నిజమైన విజయం కాదు. మనుషులకుండే కారణాలు గొప్పవిగా, ఉదాత్తమైనవిగా, మరింత పరోపకారం చేసేవిగా ఉండాలి. అవి ఇతరులకు సేవలను అందించాలి. ఫలితాలను ఆశించకుండా పని చేయాలి. 3వ మెట్టు అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు చేయాలనుకున్న పని మీ ఒక్కరికే విజయాన్ని అందించేదిగా ఉండకూడదని రూఢి చేసుకోవాలి. మీ కోరికలో స్వార్థం ఉండకూడదు. అది మానవాళికి ఉపయోగపడాలి. మీ దారి మీరు ఎంచుకున్న గమ్యాన్ని చేరి మీ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అంటే మీ ఆలోచన ముందుకెళ్ళి ప్రపంచానికి మేలు చేసే ఉద్దేశాన్ని లేదా సేవ చేసే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి.
అది అప్పుడు మరిన్ని ఎక్కువ ఆశీస్సులతో మీ వద్దకు తిరిగి వస్తుంది. మీ లాభం కోసమే మీరు పని చేసినట్లయితే మీరు ఈ ముఖ్యమైన వలయాన్ని పూర్తి చేయలేరు. మీరు ఫలితాలని సాధించినట్లు కూడా కనబడవచ్చు, కానీ మీరు మీ జీవితంలో ఏర్పరచుకున్న అసంపూర్తి వలయం కాలక్రమాన మీకు పరిమితులని, అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. నిజమైన విజయానికి కొలమానం. ఈ క్షణాన మీరు టీవీలో నేను చూసిన ఆ వ్యక్తి మాట ఏమిటి, షేర్ మార్కెట్లో మోసాలు చేసి లక్షలకు సంపాదించాడే, అతనికన్నా గొప్ప విజయాల్ని సాధించిన వాడిని చూడబోమే. ఇక మానవాళికి లాభం చేకూర్చాలన్న ఆలోచన ఏ కోసాన అతనికి ఉన్నట్లు కనిపించదే అనుకుంటూ ఉండవచ్చు. అలాంటి వాళ్ళు అంతటా కనిపిస్తారు, కానీ వాళ్ళ స్వభావం ఏమిటో అర్థం చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొంతకాలం పాటు ఒక వ్యక్తి విజయాల్ని సాధించినట్టు కనిపించవచ్చు, కానీ మోసం చేసి సంపాదించిన డబ్బు తరచూ రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోయినా ఇంకొకరిని దోచుకుంటే గనక మనల్ని దోచుకున్నట్లే. మనని అలా ప్రవర్తించేటట్టు చేసిన లేమి, పరిమితి అనే ధోరణి ఇంకెన్నో రకాలుగా బయటపడుతూ ఉంటుంది. మన శరీరంలో, మన కుటుంబ జీవితంలో, ఇతరులతో మనకున్న సంబంధాలలో. మనం ఆలోచించేది, మనం అనుభవించేది మనం సృష్టిస్తాం. మనం ఆలోచించేది, మనం అనుభవించేది మనమే సృష్టించుకుంటాం. మనం నమ్మేదాన్ని మనం సృష్టిస్తాం. ఎవరైనా మోసాలు చేసి బోలెడంత ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ అతను విజేత కాడు. మనశ్శాంతి లేని విజయం ఉండదు. రాత్రిపూట నిద్ర కొరువై అనారోగ్యంతో లేదా అపరాధ భావంతో బాధపడేవాడికి ఎంత సంపద ఉంటే మాత్రం ఏమిటి, అది ఎందుకు పనికొస్తుంది? లండన్లో ఒకసారి నేను నేరాలనే వృత్తిగా చేసుకున్న ఒక వ్యక్తిని కలిశాను. నేరాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని కలిశానని చెప్తున్నారు ఈ మాస్టర్. అతను తను చేసిన ఘనకార్యాల గురించి నాకు చెప్తున్నాడు. అతను దోపిడీల ద్వారా సంపాదించిన బోలెడంత డబ్బుతో లండన్ శివార్లలో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని విలాసవంతంగా జీవిస్తున్నాడు. అది కాక ఫ్రాన్స్లో ఒక వేసవి విడివి కూడా అతనికి ఉంది. విలాసవంతంగా అవును, కానీ సుఖంగా కాదు. అంటే విలాసవంతంగా గడుపుతున్నాడు, కానీ అది సుఖమైంది కాదని చెప్తున్నారు. లండన్ పోలీసు విభాగం ఎప్పుడు తనని ఖైదు చేస్తారో అని నిరంతరం కూడా హడిలిపోతూ భయపడుతూ బతుకుతున్నాడు. మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి భయం, అపరాధ భావం అతన్ని అనుక్షణం వెంటాడుతూ ఉండటంతో అతనిలో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తాయి. తను తప్పు చేశానని అతనికి తెలుసు, కానీ మనసు లోతుల్లోని ఈ అపరాధ భావం అతన్ని అన్ని రకాల ఇబ్బందులకి గురి చేసింది. ఆ తర్వాత అతను తనంతట తానే పోలీసులకు లొంగిపోయి జైలు శిక్ష పూర్తి చేశాడని విన్నాను. జైలు నుంచి విడుదలై వచ్చాక అతను మనస్తత్వవేత్తల సాయాన్ని, ఆధ్యాత్మిక సాయాన్ని పొంది పూర్తిగా మారిపోయాడు. అతను ఉద్యోగం సంపాదించుకొని నిజాయితీ గల చట్ట నియమాల్ని పాటించే పౌరుడిలాగా జీవించాడు. ఏ పని తనకి ఇష్టమో తెలుసుకొని సంతోషంగా బతికాడు. విజేతలు ఎప్పుడూ తాము చేసే పనిని ప్రేమించి తమ మనసులోని మాటలని పూర్తిగా తెలియజేస్తారు. విజయం అనేది కేవలం సంపదను పోగు చూసుకోవటమే కాదు. విజయం అనేది కేవలం సంపదను మాత్రమే పోగు చేసుకోవటం కాదు. అది అంతకన్నా ఉన్నతమైన ఆదర్శం మీద ఆధారపడి ఉంటుంది. విజేతకి గొప్ప మనస్తత్వ శాస్త్ర జ్ఞానము, ఆధ్యాత్మిక అవగాహన ఉంటాయి. ఈనాటి గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు తమ విజయానికి సుప్తచేతనాన్ని సరైన విధంగా వాడుకోవటం మీద ఆధారపడుతూ ఉంటారు. రూపుదిద్దుకోబోయే ఒక ప్రణాళికను పూర్తయిన ఒక ప్రణాళికగా చూస్తే గనక సామర్థ్యాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. తమ ప్రార్థనలు ఫలించటం, అనుభవంలోనికి రావటం చూసి వాళ్ళ సుప్తచేతన ఆ ప్రార్థనలు నిజంగానే ఫలించేటట్లు చేస్తుంది. మీరు ఒక లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకున్నట్లయితే దానికి అవసరమైనవి మీకు అందుతాయి. అవి ఎలా అందుతాయో మీకు తెలియకుండానే తెలియదు. అవి ఎలాగందుతాయో మీకు తెలియని కూడా తెలియదు. ఆ విధంగా మనకి ఏదైతే మనం లక్ష్యాన్ని మనం ఊహించుకుంటామో దానికి అవసరమైన విధంగా మన సుప్తచేతనే మనకి అందజేస్తుందని చెప్తున్నారు. కానీ అవి అందించేది మాత్రం మీ సుప్తచేతనకి గల అద్భుతమైన క్రియాశక్తి వల్ల. విజయానికి కావలసిన ఈ 3 మెట్ల గురించి ఆలోచించేటప్పుడు మీ సుప్తచేతనకున్న సృజనాత్మక శక్తుల గురించి మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు.
విజయానికి అవసరమైన మెట్లు అవి ఏ ప్రణాళికకు సంబంధించినవైనా సరే దాని వెనుక ఉండేది ఈ శక్తే. మీ ఆలోచనలో సృజనాత్మకత ఉంటుంది. ఆలోచన, అనుభూతి కలిసి ఆత్మాశ్రయమైన నమ్మకంగా రూపొందుతాయి. ఇక మీ నమ్మకాన్ని బట్టే మీకు అది లభిస్తుంది. మీలో మీ కోరికలన్నిటినీ తీర్చగల ఒక బ్రహ్మాండమైన శక్తి ఉందని అర్థం అవగానే మీకు ఆత్మవిశ్వాసము, మనశ్శాంతి లభిస్తాయి. మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ మీ సుప్తచేతనకి సంబంధించిన నియమాలని మీరు తెలుసుకోవాలి. మీ మనసుకున్న శక్తులను అమలు చేయటం తెలుసుకొని మీరు పూర్తిగా మనసులోని మాటల్ని అభివ్యక్తీకరించినప్పుడు, మీలోని ప్రతిభను ఇతరులకు పంచుతున్నప్పుడు మీరు నిజమైన విజయ మార్గంలో ప్రయాణిస్తున్నారని ఖచ్చితంగా అనొచ్చు. ఇక మీరు దైవ కార్యం చేసేవారుగా కానీ ఆ పనిలో భాగస్వామిగా కానీ ఉన్నట్లయితే గనక స్వాభావికంగానే దేవుడు మీ తరపున ఉంటాడు. అందుచేత ఇక మీకు విరోధులంటే ఎవరు ఉండరు అని చెప్తున్నారు. ఈ విధమైన అవగాహన ఉన్నట్లయితే గనక ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ మీకు విజయం దక్కకుండా ఎవరూ చేయలేరు. అతను తన కళని ఎలా నిజం చేసుకున్నాడు అనేసి ఒక ఆయన తన కళని ఎలా నిజం చేసుకున్నారన్న దాని గురించి ఒక ఉదాహరణ చెప్తున్నారు. హాలీవుడ్లో నేను ఒక నటుడిని కలిశాను. సినిమాలు, టీవీ చూసే ప్రతి వ్యక్తికి కూడా అతని పేరు బహుశా తెలిసే ఉంటుంది. అమెరికా మధ్య ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగానని అతను నాకు చెప్పాడు. వాళ్ళకి కేవలం తిండికి బట్టకి సరిపోయేంత డబ్బే ఉండేది. అతనికి కాలక్షేపం 2 ఛానళ్ళు చూపించే బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా అతను నటుడు కావాలని కలలు కనసాగాడు. ఆ కళ అతనిలో మరింతగా పాతుకుపోసాగింది. పొలంలో పనిచేసేటప్పుడు, పశువులను కొట్టంలోకి తోలుకెళ్ళేటప్పుడు నేను ఎప్పుడూ కూడా నా పేరును ఒక గొప్ప థియేటర్ బయట పెద్ద పెద్ద అక్షరాలు ఊహించుకునేవాడిని. నేను ప్రతి అంశాన్ని చూశాను. అభిమానులు చుట్టూ మోగటం, నా ఇంటర్వ్యూ కోసం రిపోర్టర్లు ఒకరినొకరు కమ్ముకోవటం, ఈ ఊహా చిత్రాన్ని నేను కొన్నేళ్ల పాటు అలాగా ఊహించుకుంటూ చూసుకుంటూ వచ్చాను. చివరికి నేను ఇల్లు వదిలి లాస్ ఏంజల్స్ చేరుకున్నాను. సినిమాల్లోనూ టీవీ కార్యక్రమాల్లోనూ ఎక్స్ట్రాగా వేషాలు సంపాదించుకున్నాను. త్వరలోనే నాకు నా మొట్టమొదటి పాత్ర, అది పెద్ద తారగా దొరికింది. మొట్టమొదటి ప్రదర్శన ఏర్పాటు చేయబడిన రాత్రి నేను కారులో థియేటర్కి చేరుకొని మూర్ఛపోయినంత పని చేశాను. నా పేరు లైట్ల వెలుగులో కనిపించింది. బోలెడంతమంది జనం, న్యూస్ రిపోర్టర్లు, అంతా సరిగ్గా నేను చిన్నప్పటి నుంచి ఎలాగైతే ఊహించుకున్నానో అలా ఆ విధంగానే ఊహించుకున్నట్లే అక్కడ ఉంది. అతను ఇంకా ఇలా అన్నాడు, పోషించుకుంటూ వచ్చిన ఊహల శక్తి విజయాన్ని చేకూర్చే విధానాన్ని మిగతా వారికన్నా నేను ఎంతో బాగా అర్థం చేసుకున్నాను అని. ఆమె కలగన్న ఫార్మసీ నిజమైంది. మరొక ఆమె కలగన్న ఫార్మసీ నిజమైందని చెప్పి తన గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం మేరీ ఎస్ అనే ఆమెతో నాకు పరిచయం అయ్యింది. ఆమె ఒక మందుల దుకాణంలో ప్రిస్క్రిప్షన్లు రాసే విభాగంలో పనిచేసేది. ఆ దుకాణం ఒక చైన్ స్టోర్, అంటే దేశమంతటా ఆ దుకాణం శాఖలు ఉంటాయన్నమాట. ఒకరోజు నా కోసం ఆమె ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉండగా మేము మాటల్లో పడ్డాం. తను చేసే పని తనకి ఎలా ఉందని నేను ఆమెను అడిగాను. ఓ, బాగానే ఉంది. నా జీతం, నాకు వచ్చే కమిషన్లు నాకు మంచి జరుగుబాటునే అందిస్తున్నాయి అని చెప్తుంది. అదే కాక ఈ కంపెనీకి లాభాలను పంచుకునే ఒక మంచి కార్యక్రమం కూడా ఉంది. అదృష్టం బాగుంటే నేను ముసలితనం రాకుండానే రిటైర్ అయ్యి సరదాగా గడపగలుగుతాను అని అందామె. నేను ఒక క్షణం ఏమీ అనలేదు. తర్వాత, మీరు చిన్నప్పుడు మీ జీవితం ఇలాగే ఉంటుందని అనుకున్నారా? ఫార్మసిస్ట్ని అవుతానని అనుకున్నారా అని అడిగాను. ఆమె ఇబ్బందిగా మొహం పెట్టింది. లేదు, అలా అనుకోలేదు. ఎప్పుడూ నాకు ఒక సొంత దుకాణం ఉంటుందనే ఊహించుకునేదాన్ని. దారిని వెళ్తూ ఉంటే అందరూ నన్ను చూసి హలో అని పలకరించాలని, నన్ను పేరు పెట్టి పిలవాలని కోరుకున్నాను. నాకు కూడా వాళ్ళందరి పేర్లు తెలుస్తాయని అనుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మందులు అమ్మేది నేనే. మరి మీకు ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కసారి తమ పిల్లవాడికో పిల్లకో ఒంట్లో బాగాలేదని ఎవరో తల్లిదండ్రులు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసినట్లు కూడా నేను కలగన్నాను.
నా నైటి మీదే బట్టలు తొడుక్కొని కొంతమందికి దుకాణానికి వెళ్ళి వాళ్ళకి కావలసిన మందులు తీసుకెళ్ళి ఇవ్వటం కూడా కలలో నాకు కనిపించింది. దుకాణం కౌంటర్ వెనక నిలబడి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగం లాంటిది కాదు కదా నా కళ అంది. కానే కాదు, కానీ మీరు మీ కళను నిజం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాను. అప్పుడు మీకు మరింత సంతోషంగా మంచి పనికొచ్చే పని చేస్తున్న తృప్తి కలుగుతుందేమో కదా అని చెప్పేసి నేను చెప్పాను. మీ చూపుల్ని ఇంకా పై మెట్ల మీదకి తీసుకెళ్ళండి. ఈ దుకాణాన్ని వదిలిపెట్టి మీరు సొంతంగా ఒక దుకాణాన్ని తెరవండి అని ఆమెకి చెప్పాను. అదెలా సాధ్యం అంది ఆమె తల అడ్డంగా ఆడిస్తూ. దానికి చాలా డబ్బు కావాలి. మేమిప్పుడు చాలని జీతంతో సర్దుకుంటున్నామనేసి చెప్పింది. దానికి జవాబుగా నేను ఒక అద్భుతమైన నిజాన్ని ఆమెతో పంచుకున్నాను. ఆమె నిజమని అనుకున్నది దేన్నైనా నిజం చేసుకోవచ్చు. ఆ తర్వాత తన సుప్తచేతనకున్న శక్తి గురించి ఆమెకి కొంత చెప్పాను. తన సుప్తచేతనలో ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఆలోచనని పొందగలిగితే దాన్ని నిజం చేయగల శక్తి సుప్తచేతనకి ఉంటుందనే విజయాన్ని ఆమె తొందరగానే గ్రహించింది. ఆమె తన సొంత దుకాణంలో ఉన్నట్లు ఊహించుకోసాగింది. మనసులో మందు సీసాలను ఎలా సర్దిందో ఊహించుకుంది. అలాగే ప్రిస్క్రిప్షన్ని ఎలా రాసింది. తనకి పరిచయం ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళే తన దగ్గరకు వచ్చే రోగులని ఆమె ఊహించుకుంది. తనకి ఒక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం కూడా ఆమెకు కనిపించింది. మానసికంగా ఆమె ఊహించుకున్న ఆ దుకాణంలో పనిచేసింది. ఒక మంచి నటిలా ఆ పాత్రని చక్కగా పోషించింది. నేను అలా ఉన్నట్లు నటిస్తే గనక నేను ఆ వ్యక్తినే అయిపోతాను. ఆ నాటకంలో ఆమె మనస్ఫూర్తిగా నటించింది. ఆ పాత్రలో జీవించింది, కదలికలను సృష్టించింది. ఆ దుకాణానికి సొంతదారైనట్లు నటించడం ప్రారంభించింది. చాలా ఏళ్ళకి మా సంభాషణ జరిగిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మేరీ నాకు ఒక ఉత్తరం రాసింది. ఒక కొత్త మాల్లో వీళ్ళకి పోటీగా పెద్ద మందుల దుకాణం తెరవటంతో తమ చైన్ స్టోర్ దెబ్బతిందని తను ఒక పెద్ద మందుల కంపెనీలో ఊళ్ళు తిరిగే ప్రతినిధిగా పనిలో చేశానని, దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో జరిగే అమ్మకాల వ్యవహారాలన్నీ కూడా నేనే చూసేదాన్నని రాసింది. ఒకరోజు పశ్చిమ సరిహద్దులోని ఒక చిన్న టౌన్కి ఆమె వెళ్ళింది. ఆ ఊళ్ళో ఒకే ఒక మందుల దుకాణం ఉందన్నమాట. ఆమె అక్కడికి ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అందులోకి అడుగు పెట్టగానే ఆ దుకాణాన్ని ఆమె గుర్తుపెట్టింది. ఏ విధంగా తన మనసులో ఏదో ఎంతైతే స్పష్టంగా ఊహించుకున్న దుకాణమో ముమ్మూర్తులాగా అలాగే ఉంది అని. నిర్ఘాంతపోతూ ఆమె వృద్ధుడైన దుకాణదారుడికి ఆ విషయాన్ని చెప్పింది. దానికి ఆయన జవాబు చెబుతూ తను రిటైర్ అవ్వటానికి అయితే సిద్ధంగా ఉన్నాడు, కానీ 3 తరాలుగా తన కుటుంబ సభ్యులే నడుపుతున్న ఆ దుకాణాన్ని ఏదో ఒక పెద్ద కంపెనీకి అమ్మటానికి తనకి మనసు ఒప్పలేదని చెప్పారు. చాలా విషయాలు చర్చించిన తర్వాత ఆ దుకాణం యజమాని ఆ దుకాణాన్ని కొనేందుకు ఆమెకు డబ్బు అప్పిస్తానన్నాడు. దాన్ని ఆమె దుకాణం మీద వచ్చిన లాభాలతో తీర్చేయగలుగుతుందని కూడా అతనే చెప్పారు. ఆ యువతి తన కుటుంబంతో సహా ఆ ఊరికి చేరుకొని ఆ యొక్క దుకాణానికి నడిచి వెళ్ళే దూరంలోనే ఒక పెద్ద పాత ఇంటిని మొత్తం డబ్బు చెల్లించి కొనేసుకుంది. ఇక ప్రతిరోజు కూడా ఆమె దుకాణానికి నడిచి వెళ్ళేటప్పుడు దారిలో ఎదురైన వాళ్ళందరూ కూడా ఆమెని హలో అంటూ పలకరించేవారు. అలాగే ఆమెను పేరు పెట్టి పిలుస్తారు. వాళ్ళకి ఆమె తెలుసు, ఎందుకంటే వాళ్ళ మందులు కొనేది ఆమె దగ్గరే కాబట్టి. వ్యాపారంలో సుప్తచేతనను ఉపయోగించుకోవటం ఎలా? కొన్నేళ్ల క్రితం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు ఊహాశక్తిని, సుప్తచేతన్ని ఉపయోగించుకోవటం గురించి నేను ఉపన్యాసం ఇచ్చాను. ఉపన్యాసంలో గొప్ప జర్మన్ కవి గౌడే అనే తన ఊహాశక్తిని తెలివిగా ఉపయోగించి కష్టాలని, సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడో వివరించాను. గౌడే జీవిత చరిత్ర రాసిన వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఆయన ఎన్నో గంటలు ఒంటిగా కూర్చొని ఎవరితోనో సంభాషణ జరుపుతున్నట్లు ఊహించుకుంటూ గడిపేవాడట. తన స్నేహితుడు ఒకడు తన ఎదురుగా కూర్చున్నట్లు, తన ప్రశ్నలకి అతను సరైన సమాధానాలు ఇస్తున్నట్లు ఊహించుకునేవాడు. ఇంకో రకంగా చెప్పాలంటే తనని ఏదైనా సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు తన స్నేహితుడు తన సమస్యను పరిష్కరించేందుకు తగిన సరైన సమాధానం అతని గొంతు, హావభావాలతో సహా ఇస్తున్నట్లు ఊహించుకునేవాడన్నమాట. ఊహించుకున్న ఆ దృశ్యాన్ని ఆయన వీలైనంత స్పష్టంగానూ వాస్తవంగానూ తయారు చేసుకునేవాడు. ఆ ఉపన్యాసానికి హాజరైన వాళ్ళలో ఒక యువతి స్టాక్ బ్రోకర్గా పనిచేస్తూ ఉండేది.
ఆమె గౌదే పద్ధతిని అనుసరించేందుకు పూనుకుంది. ఒకసారి షేర్ల విషయంలో చాలా తెలివైన సలహా ఇచ్చిందని, పనికి వచ్చే అభిప్రాయాన్ని అందించిందని ఒక కోటీశ్వరుడు ఆమెని అభినందించాడు. ఆ కోటీశ్వరుడితో ఆమె సంభాషణ ఊహించుకోవటం ప్రారంభించింది. ఆ సంభాషణని తన మనసులో ఒక నమ్మకంగా గాఢంగా నాటుకునేదాకా ఆమె ఆ ఊహా సంభాషణని చాలా నాటకీయంగా కొనసాగింది. ఈ బ్రోకర్ అనుసరించిన ఊహా సంభాషణ ఆమె మనసులోనే సూటిగా సాగి ఆమె లక్ష్యానికి అనుకూలంగా పనిచేసింది. తన క్లయింట్లకి మంచి పెట్టుబడులను పెట్టేందుకు సాయపడాలన్నది ఆమె లక్ష్యం. వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టాలన్నదే ఆమె జీవిత లక్ష్యం. తన సలహాలతో ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధిని సాధించాలన్నది ఆమె కోరిక. తను చేసే వ్యాపారంలో ఈనాటికి కూడా ఆమె తన సుప్తచేతన సాయం తీసుకుంటూ తన రంగంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తుంది. ఆర్థిక అంశాలను ప్రచురించే ఒక పెద్ద పత్రికలో ఈ మధ్యనే ఆమెతో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. 16 ఏళ్ల కుర్రాడు ఓటమిని గెలుపుగా మార్చుకున్నాడు. టాడ్ ఎంకే అనే 16 ఏళ్ళు మాట అతనికి. అతను నాతో, నేను ఏం చేసినా ఓటమే ఎదురవుతుంది, ఎందుకో తెలియదు. నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటా. వాళ్ళే నన్ను బయటికి పొమ్మనే లోపల నేనే స్కూల్ మానేస్తే మంచిదేమో అనేసి చెప్పాడు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా టాడ్కి ఉన్న ఒకే ఒక బలహీనత అతని వైఖరి అని తెలుసుకున్నాను. అతనికి తన చదువు మీద శ్రద్ధ లేదు. కొందరు టీచర్లంటేనే, తోటి విద్యార్థులంటేనే కోపం. చదువులో రాణించేందుకు తన సుప్తచేతన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను అతనికి నేర్పాను. అతను ప్రతిరోజు ఎన్నో వాస్తవాల్ని చాలాసార్లు మనసులో అంగీకరించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా రాత్రిలో నిద్రపోయే ముందు, పొద్దున్నే నిద్రలేచిన వెంటనే సుప్తచేతనికి ఆలోచనలు అందించేందుకు ఇదే అన్నిటికన్నా మెరుగైన సమయమని ముందే చెప్పుకున్నాం. అతను ఈ కింద విధమైన అంగీకార ధోరణిని పాటించాడు. నా సుప్తచేతన జ్ఞాపకాలకి భాండాగారం అని నేను అర్థం చేసుకున్నాను. నా టీచర్లు చెప్పేవి, నేను చదివేవి అన్నీ కూడా అక్కడ పొందుపరచబడి ఉంటాయి. నేను ఉపయోగించుకునేందుకు వీలైన చక్కటి జ్ఞాపక శక్తి నాకు ఉంది. నేను దాన్ని ఉపయోగించదలుచుకుంటే నా సుప్తచేతనకున్న అనంతమైన మేధస్సు పరీక్షల్లో నేను తెలుసుకోవలసిన విషయాలన్నిటినీ కూడా నిరంతరం నాకు వెల్లడి చేస్తూనే ఉంటుంది. ఆ పరీక్షలు మౌఖికమైనవైన, రాత పరీక్షలైన నా టీచర్ల పట్ల, తోటి విద్యార్థుల పట్ల నాకు ప్రేమ, సుహృద్భావము ఉన్నాయి. వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా విజయాలు లభించాలని, అంతా మంచే జరగాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ఇలాగా ప్రతిరోజు కూడా పడుకునే ముందు, అలాగే ఉదయం లేచిన వెంటనే కూడా ఇలా చెప్పుకుంటూ ఇంతకుముందు ఎన్నడూ కూడా అనుభవించినంత స్వేచ్ఛని ప్రస్తుతం టాడ్ అనుభవిస్తున్నాడు అన్నమాట. ఇలాగా సాధన చేసుకుంటూ అతనికి అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా ఫస్ట్ మార్కులే వస్తున్నాయి. తన చదువులో రాణించడం చూసి తన తల్లిదండ్రులు, టీచర్లు తనని అభినందిస్తున్నట్లు అతను ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా అమ్మకాలు, కొనుగోళ్లు చేయటంలో విజయాన్ని ఎలా సాధించాలి? అమ్మకాలు, కొనుగోళ్లు చేసేటప్పుడు మీ చైతన్యంతో నిండిన మనసు ఒక స్విచ్ అని, సుప్తచేతన మనసు మోటార్ అని గుర్తుంచుకోండి. పని చేయించాలంటే మోటార్ని స్టార్ట్ చేయాలి. మీ చేతన మీ సుప్తచేతనలోని శక్తిని నిద్రలేపుతుంది. లోతైన మీ మనసుకు స్పష్టమైన కోరికను, ఆలోచనని లేదా చిత్రాన్ని అందజేయాలి అంటే దానికి మొట్టమొదట మెట్టు ప్రశాంతంగా ఉండటం, దృష్టిని చెదరకుండా ఉంచటం, శరీరాన్ని కదలకుండా ఉంచటం, నిశ్శబ్దంగా ఉండటం. ఈ ధోరణి గనక మీ ఆదర్శాల్ని మీ మనసు గ్రహించే క్రమంలో అవసరమైన విషయాలు, తప్పుడు ఆలోచనలు జోక్యం కలిగించుకోకుండా అడ్డుకుంటుంది. ఈ ధోరణి మీ ఆదర్శాల్ని మీ మనసు గ్రహించే క్రమంలో అనవసరమైన విషయాలు, తప్పుడు ఆలోచనలు జోక్యం కలిగించుకోకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అంతేకాక ఇలాంటి స్థితిలో ప్రయాస కూడా అతి తక్కువ స్థాయికి చేరుకుంటుంది. రెండో మెట్టు ఏంటంటే మీరు కోరుకున్న లక్ష్యాన్ని వాస్తవమని ఊహించుకోవటం. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కొనాలని అనుకున్నారనుకోండి. మనసు ప్రశాంతంగా ఉన్న స్థితిలో మీకు ఈ క్రింది విధంగా అనుకుంటూ ఉంటారన్నమాట. ఏ విధంగా? నా సుప్తచేతనలోని అంతులేని మేధస్సు ఎంతో వివేకంతో కూడుకున్నదే. నా అవసరాలన్నింటికీ కూడా తగినట్లు ఉండి నేను కొనగల ఆదర్శమైన ఇంటిని అది నాకిప్పుడు చూపిస్తుంది. ఈ విన్నపాన్ని ఇప్పుడు నా సుప్తచేతనకి అందిస్తున్నాను. నా కోరికకు తగినట్లుగా అది స్పందిస్తుందని నాకు తెలుసు. పూర్తి నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ నేను ఈ విన్నపాన్ని విడుదల చేస్తున్నాను. ఒక రైతు నేలలో విత్తనాన్ని పాతినట్లు అది తప్పగా పెరుగుతుందనే విషయాన్ని నమ్ముతూ
ఈ విధంగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను అన్నమాట అని చెప్పుకోమని చెప్తున్నారు. మీ ప్రార్థనకి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థనకి జవాబు ఒక వార్తాపత్రిక ప్రకటనలో కానీ, ఒక స్నేహితుడి దగ్గర కానీ దొరకవచ్చు. లేదా అన్ని విధాలుగా మీరు కోరుకుంటున్నట్లు ఉండే ఇంటిని ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు. అలాగే మీ ప్రార్థనకి జవాబు ఎన్నో రకాలుగా దొరకవచ్చు. ప్రధానంగా మీరు నమ్మవలసింది జవాబు ఎప్పుడూ దొరుకుతుంది అనేది. కానీ మీ సుప్త చేతన పనిచేస్తుందన్న నమ్మకం మాత్రం మీకు ఉండాలి. ఒకవేళ మీరు ఇల్లు లేదా స్థలం కానీ ఇంకేదైనా స్థిరాస్తిని కానీ అమ్మాలనుకుంటే కనుక సుప్త చేతనకున్న అంతులేని మేధస్సును నమ్మటమే మీరు కోరుకున్న మార్గనిర్దేశాన్ని అందిస్తుంది. నేను లాస్ ఏంజల్స్లోని నా ఇంటిని అమ్మినప్పుడు నేను ఒక మెలకువని వాడాను. దాన్నే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరూ కూడా ఉపయోగించి చెప్పుకోదగ్గ ఫలితాలను వేగంగా పొందుతున్నారు. నా ఇంటి ముందు లాస్లో ఒక బోర్డు మీద ఇలా రాసి ఉంచాను, ఇంటి సొంతదారు అమ్ముతున్నాడు. ఆ రోజు రాత్రి నేను నిద్రపోయే ముందు ఒకవేళ ఆ ఇంటిని కొనే వ్యక్తి నీకు దొరికితే ఆ తర్వాత ఏం చేస్తావు అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. అమ్మకానికి అనే ఆ బోర్డును తీసి చెత్తబుట్టలో పారేస్తాను అన్న జవాబు వచ్చింది. నా మనసులోని తెర మీద నేను ఒక దృశ్యాన్ని ఊహించుకున్నాను. ఆ బోర్డుని పట్టుకొని నేలలోంచి పైకి లాగి నా భుజం మీద పెట్టుకొని చెత్త డబ్బాలుండే ఇంటి పెరట్లోకి నడిచాను. దాన్ని చెత్తలో పారేస్తూ నీ సాయానికి ధన్యవాదాలు, ఇక నాకు నీ అవసరం లేదు అన్నాడు. నా పని పూర్తయిందన్న తృప్తి మనసు నిండా నిండటంతో నిద్రపోయాను. మర్నాడు ఒక మనిషి వచ్చి ఇంటికి కొంత డబ్బు ఇచ్చి ఆ బోర్డుని ఇక మీరు పారేయవచ్చు, అది మీకు ఇంకా అవసరం లేదు అని చెప్పారు. నేను అతని సలహా పాటించాను. ఆ బోర్డుని పీకేసి చెత్త పారే చోటుకి వెళ్ళాను. బాహ్యచర్య మనసులోని ఊహను బలపరిచింది. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు, లోపల ఉన్నదే బయట కూడా ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే మీ సుప్తచేతనలో ముద్రించుకున్న చిత్రం మీ బాహ్య జీవితపు తెర మీద యథాతథంగా కనిపిస్తుంది. లోపల దాన్నే బయటిది ప్రతిబింబిస్తుంది. బయటి చర్యలే లోపల చర్యల్ని అనుసరిస్తూ ఉంటాయి. ఇళ్ళని, స్థలాలని, ఆస్తులని అమ్మటంలో ఇంకో రకమైన పద్ధతి కూడా పనిచేస్తుంది. నెమ్మదిగా, నిశ్శబ్దంగా అనుభవిస్తూ ఈ క్రింది మాటలను మీరు అంగీకరించండి. ఈ ఇంటిని కొనాలని కోరుకొని ఈ ఇంట్లో ఉంటూ సమృద్ధిని సాధించబోయే కొనుగోలుదారిని అంతులేని మేధస్సు నా వైపుకు ఆకర్షిస్తుంది. ఈ కొనుగోలుదారిని నా దగ్గరకు పంపేది నా సుప్త చేతనలోని సృజనాత్మక బుద్ధి. అది ఎప్పుడూ కూడా పొరపాట్లు చేయదు. ఈ కొనుగోలుదారు ఎన్నో ఇళ్లను చూడవచ్చు, కానీ అతనికి కావలసినది, అతను కొనబోయేది నా ఇంటినే. ఎందుకంటే అతనిలోని అంతులేని మేధస్సు అతనికి దారి చూపిస్తుంది కాబట్టి. కొనుగోలుదారు సరైనవాడని, సమయం సరైనదని, ధర సరైనదని నాకు తెలుసు. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సరైనవే. నా సుప్తచేతనలోని లోతైన ప్రవాహం మా ఇద్దరిని దగ్గర చేసేందుకు దేవుడి ఆజ్ఞానుసారం పనిచేస్తుంది. అలా జరుగుతుందని నాకు తెలుసు. ఇలాగా మీరు ఎప్పుడైతే కోరుకుంటారో, ఎప్పుడైతే సాధన చేస్తారో అప్పుడు మీరు కోరేది మిమ్మల్ని ఎప్పుడు కూడా కోరుతుందని గుర్తుంచుకోండి. మీరు ఇల్లు కానీ, ఆస్తి కానీ అమ్మకాలనుకున్నప్పుడు దాన్ని కొనాలనుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. మీ సుప్తచేతనలోని శక్తులను సరైన రీతిలో ఉపయోగించుకొని పోటీ స్వభావం, ఆందోళన మనసులోంచి పూర్తిగా తొలగించి అమ్మకాలు, కొనుగోళ్లు చేయండి. ఇంకా తను కోరుకున్న దాన్ని పొందటంలో ఆమె విజయాన్ని ఎలా సాధించింది? మార్గరెట్ టీ అనే ఒక యువతి క్రమం తప్పకుండా నా ఉపన్యాసాలకి హాజరయ్యేది. తను ఉండే చోటు నుంచి హాలుకు చేరుకునేందుకు ఆమె 3 బస్సులు మారవలసి వచ్చేది. నా లెక్చర్ వినేందుకు ఒక్కోవైపు 1.5 గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది ఆమెకి. నా ఉపన్యాసాల్లో ఒకసారి పనిచేసేందుకు వెళ్ళే ఒక యువకుడికి కారు అవసరమైందని, అది అతనికి దొరికిందని నేను చెప్పడం ఆమె ఉంది. ఇంటికెళ్ళి ఆమె నేను వివరించిన ఆ పద్ధతిలో ప్రయత్నించే ప్రయోగం చేసింది. ఆ తర్వాత నా పద్ధతులను ఉపయోగిస్తే ఏమైందో నాకు ఉత్తరంలో రాసింది. దాన్ని ఆమె అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను. డియర్ డాక్టర్ మర్ఫీ, నేను వ్యక్తిగా ఎదగాలంటే నాకు ఒక కారు ఉండాలని నాకు తెలుసు. కానీ మీ ఉపన్యాసాలకు క్రమం తప్పకుండా నేను హాజరవ్వాలంటే వేరే మార్గం లేదు. నేను కారు సంపాదించేందుకు ప్రయత్నించినంతకాలం నేను కలల కన్నా క్యాడిలాక్ కారు కోసమే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. ఒక కారు నిజంగా కొంటే దాన్ని నడిపితే ఎలా ఉంటుందో అనేదాన్ని ఒక్కొక్క మెట్టు ఊహించుకున్నాను.
నేను షోరూంలోకి వెళ్ళటం, నాకు నచ్చిన మోడల్ని నడిపి చూసుకోవటం, అలాగే ఊహించుకుంటూ మెల్లి ఆ క్యాడిలాక్ కారును నాదేనని అనుకుంటూ ఉండేదాన్ని. నేను ఆ కారులోకి ఎక్కుతున్నట్లు, దాన్ని నడుపుతున్నట్లు, సీట్లను ముట్టుకుంటున్నట్లు, ఇలా ఎన్నో విషయాలను నేను 2 వారాలకు పైగా మనసులో ఒక సినిమాలాగా చూశాను. పోయిన వారం మీ ఉపన్యాసం వినేందుకు నేను క్యాడిలాక్ కారులో వచ్చాను. ఇంగల్వుడ్లో ఉండే నా పెదనాన్న చనిపోతూ తన క్యాడిలాక్ కారుని, తన ఎస్టేట్ని మొత్తం కూడా నా పేర రాశాడు అని చెప్పేసి ఆమె లెటర్ ద్వారాగా ఈ మర్ఫీ గారికి చెప్పిందన్నమాట. ఇంకా విజేతలైన ఎగ్జిక్యూటివ్లు ఉపయోగించిన మార్గాలు. చాలామంది పేరు పొందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు విజయం అనే మాటని చాలా నెమ్మదిగా విజయం తమదేనని నమ్మకం కలిగేదాకా రోజు వాడేస్తూ ఉంటారు. విజయం గురించిన ఆలోచనలో విజయానికి కావలసిన అంశాలన్నీ ఉంటాయని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు విజయం అనే మాటని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ మనసులో మెల్లి అనుకోవచ్చు. మీ సుప్తచేతన మనసు దాన్ని నిజమని నమ్మి మిమ్మల్ని తప్పనిసరిగా విజయం సాధించేటట్లు చేస్తుంది. మీకున్న వ్యక్తిగతమైన నమ్మకాలని, అభిప్రాయాలని, విశ్వాసాలని వ్యక్తీకరించడం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడుతుంది. విజయం అంటే మీ దృష్టిలో ఏమిటి? మీ గృహ జీవితంలో, ఇతరులతో మీ సంబంధాల విషయంలో మీకు విజయం సాధించాలనే ఉంటుంది. మీరు ఎంచుకున్న పనిలో కానీ, వృత్తిలో కానీ ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని ఉంటుంది. అందమైన ఇంటిని సొంతం చేసుకోవాలని, సుఖ సంతోషాలతో హాయిగా బతికేందుకు అవసరమైనంత డబ్బు మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ సుప్తచేతన శక్తితో మాట్లాడేటప్పుడు ఫలితాలను సాధించాలని మీకు ఉంటుంది. మీరు కూడా ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివే. జీవించటమే మీ బిజినెస్. మీరు అమితంగా కోరుకునే పనులే చేస్తున్నట్లు, సొంతం చేసుకోవాలని తీవ్రంగా కోరుకున్న వాటిని సొంతం చేసుకున్నట్లు ఊహించుకోండి. ఊహాశక్తిని పెంపొందించుకోండి. విజయాన్ని సాధించిన స్థితికి నిజంగా చేరుకున్నట్లు దాన్ని అనుభవించండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతి రాత్రి విజయాన్ని సాధించిన భావనతో నిద్రపోండి. పూర్తి తృప్తి కలిగిందని అనుకోండి. అప్పుడు కాలక్రమాన ఆ ఆలోచనని మీ సుప్తచేతనలో పొదవటం సాధ్యమవుతుంది మాస్టర్స్. మీరు పుట్టిందే విజయాలను సాధించటానికే అని నమ్మండి ఫ్రెండ్స్. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు తప్పక జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. ఇక ఈ అధ్యాయంలోని లాభకరమైన సూచనలు అంటే మనము ఈ 11వ అధ్యాయము కంప్లీట్ అయింది మాస్టర్స్. ఇందులో కొన్ని సూచనలు మనకి గుర్తుంచుకోవడానికి, మనకి ఈజీగా సాధన చేసుకోవడానికి కొన్ని వాక్యాలు ఇచ్చారు. విజయం అంటే విజయవంతంగా జీవించటం. మీరు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటూ మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే గనక మీరు విజేతలైనట్లే. మీకు ఏం చేయటం ఇష్టమో తెలుసుకోండి ముందు, తర్వాత దాన్ని చెయ్యండి. అది మీకు తెలియకపోతే మార్గదర్శకత్వం చేయమని అడగండి, మీకు అది అందుతుంది. మీ రంగంలో విశేష నైపుణ్యాన్ని సాధించి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. విజేతలైన వాళ్ళు స్వార్థపరులు కారు. జీవితంలో వాళ్ళకున్న ప్రధానమైన కోరిక ఇతరులకు సేవ చేయటం. మనశ్శాంతి లేకుండా నిజమైన విజయం ఉండదు. విజేత అయిన వాడికి మనస్తత్వ శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి గొప్ప అవగాహన ఉంటుంది. ఒక వస్తువుని స్పష్టంగా ఊహించుకుంటే గనక మీ సుప్తచేతనకున్న అద్భుతమైన శక్తి సాయంతో అవసరమైన పనులన్నీ కూడా మీకు అందించబడతాయి. మీ ఆలోచన, భావము కలిసి ఆత్మాశ్రయమైన నమ్మకంగా రూపొందుతాయి. మీరు నమ్మినదే మీకు లభిస్తుంది. నిలకడగా ఉండే ఊహాశక్తి మీ సుప్తచేతనలోని అద్భుతమైన క్రియాశీల శక్తులను బయటకు రప్పిస్తుంది. మీ ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోరుకుంటే కనుక మీ ఆఫీసులో సూపర్వైజరో, మీ ఆత్మీయులో మీరు ప్రమోషన్ తెచ్చుకునేందుకు అభినందిస్తున్నట్లు ఊహించుకోండి. ఆ దృశ్యాన్ని స్పష్టంగా, వాస్తవంగా తయారు చేసుకోండి. గొంతు వినండి, హావభావాలు చూడండి. అంతా నిజంగా జరుగుతుందని అనుకోండి. ఈ పనిని తరచూ చేయటం కొనసాగించారనుకోండి. అప్పుడు తరచూ మీ మనసులో ఊహించుకుంటూ ఉండడం వల్ల మీ ప్రార్థనకి జవాబు దొరికినంత సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతారు. మీ సుప్తచేతన జ్ఞాపకాల భాండాగారం, చక్కటి జ్ఞాపక శక్తి కావాలి అంటే తరచూ ఇలా అనుకుంటూ ఉండండి. నా సుప్తచేతనకి గల అనంతమైన మేధస్సు నాకు అన్నీ చూపిస్తుంది. నేను తెలుసుకోవలసిన అవసరం ఉన్నదాన్ని ప్రతి క్షణం, ప్రతి చోట చూపిస్తుంది. ఇంటినో మరే స్థిరాస్తినో అమ్మాలని మీరు గనక అనుకుంటే నెమ్మదిగా, నిశ్శబ్దంగా అనుభవిస్తూ ఈ వాక్యాలని మెల్లి ఉచ్చరించండి.
ఈ ఇంటిని కానీ స్థిరాస్తిని కానీ కొనే వ్యక్తిని, ఈ ఆస్తి కావాలని కోరుకునే వ్యక్తిని, ఇందులో సమృద్ధిని సాధించే వ్యక్తిని అంతులేని మేధస్సు నా వైపుకు ఆకర్షిస్తుంది అని. ఈ అవగాహనని వదలవద్దు ఎప్పుడు కూడా. అప్పుడు మీ సుప్తచేతన లోతుల్లో ఉండే స్పందనలు అది జరిగేటట్లు చేస్తాయి. విజయం అనే ఆలోచనలోనే విజయానికి కావలసిన అంశాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. విజయం అనే మాటని మెల్లి అనండి. మీలో మీరు నమ్మకంతో, విశ్వాసంతో తరచూ అనండి. అప్పుడు మీ సుప్తచేతన తప్పక విజయాన్ని చేకూరుస్తుంది. ఓకే మాస్టర్స్, ఇంతటితో 11వ అధ్యాయం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.